తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ సక్సెస్ కావడంతో అదే ఉప్పులో గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే జయహో బీసీ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. రెండు పార్టీలకు చెందిన 19 మంది నేతల కమిటీ తయారు చేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ కు మంగళగిరి సభలో విడుదల చేస్తారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ చేశామని రెండు పార్టీల నేతలంటున్నారు. అధికారంలోకి వస్తే బీసీల కోసం అమలు చేయబోయే పథకాలను సభలో వివరిస్తారు. 3 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందంటున్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటికే తెలుగుదేశం బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందంటున్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే బీసీ కులగణనకు హామీ ఇచ్చే అవకాశం ఉందని మంగళగిరి సభలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ప్రక్రియలో ఉంది. దీంతో నేటి సభలో టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ లో బీసీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. వైసీపీకి ధీటుగా బీసీలకు పథకాలు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ జనసేన వర్గాలు అంటున్నాయి. పార్టీలన్నీ బీసీ మంత్రం జపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ లో ఏ అంశాలుంటాయనే దానిపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.